Audio Jungle. లోకేష్ గారు, నా పేరు నవీన్ అండి, పాలపరు గ్రామం, గుంటూరు జిల్లా. ఒక టీడీపీ అభిమానిగా నేను క్వశ్చన్ అడగను, మిమ్మల్ని 2 సలహాలు ఇస్తాను. ఎందుకంటే తెలంగాణలో పార్టీ బలపడాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ని అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి, అలాగే ప్రచార బాధ్యతలు కూడా అప్పచెప్పి 2019 ఎన్నికల్లో మనం వెళ్ళాము అంటే లాస్ట్ టైం 15 సీట్స్ వచ్చినాయి, ఈసారి డబుల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఒక్కసారి మీరు ఆలోచించి నాన్నగారితో మాట్లాడి ఎలాగైనా ఆ బాధ్యతలు ఎన్టీఆర్కి అప్పచెప్పి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే మనం కంపల్సరీగా 30 సీట్స్ అన్న అట్లీస్ట్ గెలుస్తామని నా ఆకాంక్ష. అలాగే కమింగ్ టు ఏపీ, బీజేపీతో 2019 ఎన్నికల్లో బీజేపీతో మనం పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని మనం 2019 ఎన్నికల కనుక వెళ్తే డెఫినెట్ గా మనం మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి లాస్ట్ టైం మనము 4 ఎమ్మెల్యే సీట్లు మన వల్ల వచ్చినాయి, వాళ్ళకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వాళ్ళకి అసలు అక్కడ ఉనికి లేని పరిస్థితి. కానీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో వాళ్ళతో మిత్రధర్మాన్ని పాటిస్తూ పదే పదే మనం భిక్ష అడుగుతూ మోడీ గారు అపాయింట్మెంట్ కూడా దొరకకుండా లాస్ట్ టైం ఫ్యూ డేస్ బ్యాక్ నాన్నగారు వెళ్ళి కలిసి, కానీ లాస్ట్ టైం బిల్లు చూస్తే మాత్రం మనకి నిరాశ మిగిలింది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని 2019 ఎన్నికల్లో బీజేపీతో మనం పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తే మనకి ప్రజల ఆదరణ లభిస్తుందని నా ఆకాంక్ష. దీన్ని గట్టిగా నాన్నగారితో చెప్పి మీరు ఎలాగైనా బీజేపీతో మిత్రధర్మాన్ని ఎంతతో ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయాలు నేను ఎప్పుడు విశ్లేషిస్తుంటాను కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజెస్ అండి. ఇది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయం మేము అందరం కట్టుబడి ఉంటాం. సో వాట్ ఎవర్ హిస్ డెసిషన్ ఇస్ హి విల్ టేక్. చెప్పే బాధ్యత ప్రధాన కార్యదర్శిగా, ఒక కార్యకర్తగా మీరు నాకు చెప్పారు. ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన నిర్ణయం తీసుకుంటాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.